భయము భక్తి కలిగి జీవించాలి. రెండవది ఎలా ఉన్నది తెలుసా? భక్తులారా, యెహోవా యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచిన వానికి ఏ మేలు కొదువు ఉండదు. నా దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు అనేకమైన మేలు చేస్తూ ఉంటాడు, అనేకమైన అద్భుతాలు చేస్తూ ఉంటాడు, అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. కానీ మన జీవితంలో దేవుడు గొప్ప మేలు చేయాలంటే, దేవుడు మన జీవితంలో నవనూతనమైన కార్యములు చేయాలంటే, దేవుడు మన జీవితంలో ఊహకు అందని మించిన కార్యములు దేవుడు మన బ్రతుకులు నెరవేర్చాలంటే మనం ఎందుకు తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎవరైతే భక్తి కలిగి భూలోకంలో జీవిస్తారో, ఎవరైతే దేవుని యందు, దేవుని ఎడల, దైవ సన్నిధి యందు ఎవరైతే భయముతోను భక్తితోను వణుకుతోను ఎవరైతే దేవుని సముఖంలో కనబడతారో, దేవుని కనుదృష్టి నిశ్చయముగా వారి మీద నిలుచునుగాక. చెప్తారా? హల్లెలూయా. దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తే తప్పకుండా నీ సంతానము నానాటికి బలాభివృద్ధిలోనికి వచ్చునుగాక.